కడప జిల్లా కాజీపేట మండల పరిధిలోని అగ్రహారంకు చెందిన కీర్తన్ అనే విద్యార్థిని గొంతు కోసిన వెంకటేష్ ను పోలీసులు వేరే ప్రదేశంకు తీసుకెళ్తుండగా పోలీసులపై వెంకటేష్ దాడికి పాల్పడ్డాడు. నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా మైదుకూరు బద్వేల్ ప్రధాన రహదారిలోని బసాపురం చెక్పోస్టు వద్ద నిందితుడు వెంకటేష్ పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు వెంకటేష్ చేసిన దాడి ఘటనలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. క్షతగాత్రును మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, అసలు కాల్పులు ఎలా జరిగాయి, నిందితుడికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? లావణ్య, ఏదైతే నిన్న మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాజీపేట అగ్రహారంలో జరిగినటువంటి ఒక దారుణమైన ఘటనకు సంబంధించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో వెంకటేష్ ను ఈ రోజు తెల్లవారుజామున బయటి ప్రాంతాలకు విచారణ నిమిత్తము తీసుకెళ్లేటటువంటి నేపథ్యంలో ఈ పోలీసుల పైన దాడి చేసినట్లు తెలుస్తోంది. కీర్తన అనేటువంటి అమ్మాయిని ప్రేమించలేదని, తనను పెళ్లి చేసుకోవాలని అరాజ్ చేస్తూ ఆ కీర్తన అనేటువంటి అమ్మాయి వినకపోవడంతో నిన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో కీర్తన పైన కత్తితో దాడి చేసినటువంటి ఘటనలో కీర్తన మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా నిన్న కాజీపేట ప్రధాన రహదారి పైన ధర్నా చేసి నిరసనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అదుపు ఎవరైతే ఈ దాడికి పాల్పడినాడో నిందితుడైనటువంటి వెంకటేష్ ను ఈ రోజు తెల్లవారుజామున విచారణ నిమిత్తం మైదుకూరు పోలీసులు బయటి ప్రాంతానికి తరలించేటటువంటి నేపథ్యంలో మైదుకూరు బద్వేలు ప్రధాన రహదారిలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆపి ఉన్నటువంటి వాహనం దిగేటటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల పైన దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే దాడికి పాల్పడి అక్కడి నుంచి తప్పించుకునేటటువంటి నేపథ్యంలో పోలీసులు హెచ్చరించినా కూడా వాళ్ళ మాట ఖాతరు చేయకుండా వెంకటేష్ నిందితుడు ఎవరైతే ఉన్నాడో నిందితుడు పారిపోయేటటువంటి నేపథ్యంలో పోలీసులు వెంకటేష్ పైన కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తోంది. కాళ్లకు గాయాలైనటువంటిది కూడా మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. అయితే ఏదైతే ప్రధానంగా నిందితుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ ను పైన జరిపినటువంటి కాల్పుల్లో గాయాలైనటువంటి వెంకటేష్ ను కడప రిమ్స్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారనేట్లు తెలుస్తోంది. అయితే గాయాల పాలైనటువంటి ఎవరైతే పోలీసులు ఉన్నారో ఈ పోలీసులను మైదుకూరు అర్బన్ పరిధిలో ఉన్నటువంటి ప్రథమ చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లి ప్రస్తుతానికి అయితే చికిత్స అందిస్తున్నారు. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వెంకటేష్ కు చికిత్స అందిస్తున్నాడా, లేకపోతే కాల్పులు జరిపినప్పుడు వెంకటేష్ పారిపోయినాడా, లేకపోతే జరిగేటటువంటి ఘటన ఏదైతే చెక్ పోస్ట్ వద్ద మైదుకూరు బద్వేలు బసాపురం దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద ఏం జరిగింది, తప్పించుకునేటటువంటి విధంగా ఎందుకు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఆ తర్వాత పోలీసులకు ఎంతమంది గాయాలైనాయి, ఏ విధంగా దేంతో దాడి చేసినా, ఇలాంటి వివరాలన్నిటి కూడా ఒక సస్పెన్స్ అనేటువంటిది కొనసాగుతుంది. మరి ఈ సస్పెన్స్ కు సంబంధించినటువంటి ఏదైతే సమాచారం అనేటువంటిది పోలీసులు పూర్తిగా పోలీసులు రిమ్స్ కి తీసుకెళ్లి వెంకటేష్ చికిత్స అందిస్తున్నామనేటువంటి ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. అయితే అది నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. పోలీసులు వ్యవహరించినటువంటి నిర్లక్ష్యానికి అతను పారిపోయే ప్రయత్నం చేసినాడనేటువంటిది ఒక విమర్శలే కూడా వస్తున్నాయి. ఎందుకంటే కీర్తన పైన అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసినటువంటి ఈ నర హంతకుడు అనేటువంటి కూడా చెప్పొచ్చు తన్ని. అలాంటి వ్యక్తిని వీళ్ళు ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేటువంటిది కూడా స్థానికులు, కుటుంబ సభ్యులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు దీనిపైన పూర్తిగా సమాచారము, పూర్తి వివరాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.